గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఈ 2025 ఉగాది తర్వాత గృహయోగం కలిగి, భూయోగం కలిగి, అలాగే వ్యాపార లాభం కలిగి, ధనవృద్ధి కలిగి, రుణబాధలు తొలగేటటువంటి రాశులు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా ఎవరికైనా సరే గృహం కావాలన్నా, ముఖ్యంగా వ్యాపారాలు వృద్ధి పొందాలన్నా, అప్పులు తీరి ఐశ్వర్యం కలగాలన్నా కూడా అసలు జాతకంలో ఏ గ్రహ అనుకూలత కావాలి అనే విషయాలు మొట్టమొదటి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా మన జాతకంలో ఎప్పుడైనా సరే కొన్ని బలాలు, ముఖ్యంగా చంద్రుడు, ఎంచేత చంద్రుడు మనస్సుకి, భావోద్వేగాలకి, అలాగే మానసిక స్థితికి, అలాగే ఆనందానికి, తర్వాత సంతోషానికి, సౌకర్యానికి కారకత్వం. కాబట్టి ప్రధానంగా మనం గృహంలో సౌఖ్యంగా ఉండాలన్నా, వ్యాపారంలో సౌఖ్యంగా అంటే ఐశ్వర్యం సంపాదించాలన్నా కూడా చంద్రుడు చాలా బలంగా ఉండాలి. అందుకనే చంద్రుడు 4వ ఇంటిని, ముఖ్యంగా గృహాన్ని బాగా సూచిస్తూ ఉంటాడు. అంచేత చంద్రుడు బలంగా ఉన్నా, అలాగే జాతకంలో శుక్రుడు దేనికి కారకత్వం వల్ల? సౌకర్యానికి, విలాసానికి, అలాగే వీటన్నిటికీ, అందమైనటువంటి గృహానికి, లగ్జరీకి, భోగాలన్నిటికీ కారకత్వం శుక్రుడు. అంచేత శుక్రుడు బలంగా ఉంటేనే మనకి సరైన ఇల్లు, సౌకర్యవంతమైన ఇల్లు వస్తుంది. అంచేత 4వ ఇంటిని శుక్రుడు ప్రభావితం చేస్తే కనుక చక్కని గృహయోగం కలుగుతుంది అని. అంటే 4వ ఇంట్లో శుక్రుడున్నా, శుక్రుడు చూస్తున్నా, మంచి పాజిటివ్ పరమైనటువంటి స్థానంలో ఉన్నా కూడా మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరం గృహయోగం కలగబోతుంది. అలాగే ధనానికి కారకుడు గురుడు అవుతాడు. అంచేత గురుడు అన్నిటికీ, జ్ఞానానికి కారకుడు, సంపదకి కారకుడు, ఐశ్వర్యానికి కారకుడు, ఉద్యోగాలకి కారకుడు, వ్యాపారాలకి కారకుడు, ఆర్థిక సంపదలన్నిటికీ బ్రహ్మాండమైనటువంటి కారకత్వం గురుడు. అంచేత అలాంటి గురుడు కనుక జాతకంలో 2వ ఇంట్లో కనుక ఉన్నా, 2వ ఇంటిని చూస్తున్నా, 2వ ఇంట్లో బలంగా ఉన్నా, లేదా లాభస్థానం అంటే ఏంటి, 11వ స్థానంలో కూడా ప్రభావితం చేసిన, పాజిటివ్గా ఉన్నా కూడా చక్కని ధనయోగం కలిగి, రుణ విముక్తి కలిగి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి గ్రహం కుజుడు కూడా. ఈ కుజుడు మళ్ళా దేనికి కారకుడు? భూమికి కారకుడు, గృహాలకి కారకుడు, అలాగే రుణాలకి కారకుడు, ఐశ్వర్యం పెరగడానికి కారకత్వం కూడా కుజుడు అవుతాడు. అంచేత మన అప్పులన్నీ తీరిపోయి వ్యాపారంలో విశేషంగా ధనం కావాలంటే కుజుడు చాలా బలంగా ఉండాలి. అలాగే బుధుడు మళ్ళీ వ్యాపారానికి కారకుడు. విశేషంగా బుధుడు అనుకూలంగా ఉంటేనే వాడికి అసలు వ్యాపారం చేయాలి అన్న కుతూహలం పుడుతుంది. అంచేత ఒక మనిషి వ్యాపారం చేస్తాడో, ఉద్యోగం చేస్తాడో తెలుసుకోవాలంటే జాతకంలో కనుక గురుడు బలంగా ఉన్నాడు అనుకోండి, బాగా బుధుడి కన్నాను వాడికి ఉద్యోగం మీద మమేకం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అదే గురుడు కన్నా బుధుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాడికి చదువుకున్నవాడైనా సరే వ్యాపారం తెలివితేటలుంటే వ్యాపారం చేయాలనుకుంటాడు. అంచేత బుధుడు చాలా బలంగా ఉండాలి. అంచేత బుధుడు 2వ స్థానాన్ని కానీ లేదా 11వ స్థానాన్ని కానీ ప్రభావితం చేస్తే కనుక వాడికి విపరీతమైన ధనయోగం కలిగి వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది. అంచేత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా బుధుడి వల్ల వస్తూ ఉంటాయి. అంచేత బుధుడు కనుక బాగుంటే వ్యాపార లాభాలు, విజయాలు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఎందుకంటే బుధుడు 7వ స్థానంలో ఉంటే వ్యాపార లాభాలు, 10వ స్థానం వృత్తి స్థానంలో ఉన్న వ్యాపార లాభాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి బుధుడు జాతకంలో బలంగా ఉండాలి. ఇక శని, కష్టపడే తత్వం శనికి సంబంధించింది. అంచేత ఏ వ్యాపారమైనా సరే కష్టపడకుండా వస్తుందా? ఏ గృహమైనా, ఏ అప్పులు తీరాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కష్టపడితేనే తప్ప సులువుగా ఏది రావు. అంచేత కష్టపడే తత్వం కావాలంటే శని అనుకూలంగా ఉండాలి. శని దేనికి కారకుడు? క్రమశిక్షణ కారకుడు. ఏ వ్యాపారానికైనా, ఏ వ్యవహారానికైనా సరే క్రమశిక్షణ ఉన్నవాడు తొందరగా ఎదిగినట్టే మిగతావాడు ఎదగడు కదా. అంచేత శని బలంగా ఉంటే క్రమశిక్షణ, అలాగే జీవిత స్థిరత్వము, దీర్ఘకాలిక లాభాలు, ఏదైనా సరే ఇన్స్టెంట్గా వచ్చేది కాదు, స్థిరంగా ఉండేటటువంటి లాభాలు ఇచ్చేటటువంటి వాడు శని. అంచేత శని 10వ స్థానంలో బలంగా ఉన్న విపరీతమైన లాభాన్ని కలగజేసి, ఐశ్వర్యాన్ని కలగజేసి, అలాగే రుణ విముక్తిని కలగజేసి చక్కని అవకాశాలు కలగజేస్తాడు. అంచేత జాతకంలో ముఖ్యంగా 4థ స్థానము గృహస్థానము, 2వ స్థానము ధనస్థానము, 11వ స్థానము లాభస్థానాలు, ఇవి బాగుంటే ఎవరికైనా సరే గృహయోగం కలిగి, ధనయోగం కలిగి, వ్యాపారంలో వృద్ధి, వ్యాపార లాభాలు కలిగి, అప్పులు తీరు, రుణ విమోచన కలిగి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇది జాతకంలో బలాలు ఉండవలసినటువంటి విషయాలు. ఈ గ్రహాలు కారకత్వాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే జాతకానికి సంబంధించినవి. అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరుని బట్టి జాతకం వస్తుంది అన్నమాట. అందులో లగ్న కుండల ద్వారా అసలు ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలంగా లేదో చూసుకుని, ఒకవేళ ఏదైనా గ్రహాలు బలంగా లేవనుకోండి వాటికి పరిహారాలు చేసుకున్నట్లయితే తద్వారా ఈ సంవత్సరం మీకు ఇటువంటి విజయాలు లభించి ఈ యొక్క గృహయోగం కలగడం కానీ, ధనయోగం కలగడం కానీ, అప్పులు తీరడం కానీ, వ్యాపారంలో లాభాలు పొందడం కానీ జరుగుతాయి. ఇది ప్రధానంగా జాతకాలకు సంబంధించినటువంటి విషయం. ఆ జాతకాలన్నీ కూడా పర్సనల్ జాతకం, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మాలాంటి వాళ్ళం డేట్ ఆఫ్ బర్త్ చెప్తే, టైం చెప్తే చూస్తాం, చూసి ఏదైనా గ్రహాలు బాగోలేకపోతే చెబుతాం, వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రధానమైన విషయం. ఇక
గోచార ఫలితం ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంటే ఏంటి అని ద్వాదశ రాశుల వారికి కూడా అసలు ఈ ఉగాది తర్వాత ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది గోచారం అంటే జాతకంలో కూడా బలం ఉండి గోచారంలో కూడా బలంగా ఉంటేనే ఈ తొందరగా సక్సెస్ వస్తుంది. అదే జాతకంలో బలాలు ఉండి గోచారంలో బలం లేకపోయినా, గోచారంలో బలం ఉండి జాతకంలో బలం లేకపోయినా కూడా ఉపయోగం ఉండదు. అంటే ఒక బైక్ 2 చక్రాలు ఉన్నాయనుకోండి, 2 చక్రాల్లోనూ గాలి బాగా ఉంటేనే స్పీడ్గా బైక్ వెళ్తుంది కదా. అలాగే జాతకం వేరు గోచారం వేరు. జాతకం ఒక టైర్ అయితే గోచారం 2వ టైరు. కాబట్టి జాతకంలో బలం ఉందా లేదా అనేది మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం చూసి తెలుసుకుంటాం. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే జాతకాలు చూసి చెప్తూ ఉంటాయి. ఇంకా గోచారం అది అందరికీ సంబంధించినటువంటిది, అందులో కూడా బలంగా ఉందా లేదా అది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ ఏ రాశుల వారికి ఏ ఏ నెలలు బాగా కలిసి వస్తాయి, దేనికి గృహాలు కట్టుకోవడానికి, ఇల్లులు కొనడానికి, భూములు కొనడానికి, వ్యాపారాలు పెట్టడానికి, అలాగే అప్పులు తీరడానికి, ఆర్థికంగా ధనం పెరగడానికి ఏ ఏ నెలలు బాగున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది గోచార రీత్యా ఈ సంవత్సరం అంటే కనుక, మేషరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ తృతీయ స్థానంలో గురుడు ముఖ్యంగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శనేమో వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే లాభస్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు. పంచమ షష్ఠ స్థానంలో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీళ్ళకి ఏ రకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక, ఈ సంవత్సరం ఏదైనా సరే ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉన్నా కూడా మీకు చాలా కష్టపడితే తప్ప అందులో ఏలాడిసినట్టు ప్రారంభమవుతుంది. కాబట్టి అతి కష్టం మీద అన్ని రకాల పనులు పూర్తవుతాయి. అయితే మీకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఈతి బాధలు ఉన్నా కూడా మీరు అనుకున్న పనులన్నీ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాకపోతే కనుక దేనికైనా సరే ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు కలిసి వచ్చేటటువంటి నెలలు కొన్ని ఉన్నాయి. ఆ నెలలో మీరు ప్రయత్నం చేసినట్లయితే అది భూయోగమైనా, గృహయోగమైనా, లేదా ధనయోగమైనా, రుణ విముక్తి అయినా, లేకపోతే ముఖ్యంగా వ్యాపార లాభమైనా, మీకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా ఏ నెలలో ప్రయత్నం చేస్తే బాగుంటుందంటే కనుక ఏప్రిల్ నెల 1, ఆగస్టు 1, అక్టోబర్ 1, జనవరి 1 ఈ 4 నెలల్లోనూ కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు చాలా విశేషంగా ధనలాభాన్ని పొందగలుగుతారు. లేదా అనుకున్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో తీర్చుకోగలుగుతారు. విశేషమైన అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఆయా నెలల్లో మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు బాగుంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే కనుక ముఖ్యంగా ఎవరికైనా సరే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత జాతకంలో బలం ఉందా లేదా అనేది చూసుకుని వాటికి పరిహారాలు చేసుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని కొంచెం ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పరిహారాలు చేసుకుంటే తప్ప ఎదుగుదల పెద్దగా కనపడటం లేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం చూసి ఇంకా డీప్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే లగ్న ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు. చతుర్థ పంచమ స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉంటాడు. లాభదశమ స్థానంలోనేమో రాహు సంచరిస్తూ ఉంటాడు. అలాగే చక్కగా లాభస్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఈ వృషభ రాశి వారికి గోచారం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ సంవత్సరం చేసే ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, అప్పులు తీరతాయి, ధనం విపరీతంగా సంపాదించగలుగుతారు, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, వాటి వల్ల రుణాలు చాలా శాతం తగ్గుతాయి, కొత్త రుణాలు మంజూరు అవుతాయి, చేసేటటువంటి ప్రతి పని కలిసి వస్తుంది. ఇష్టమైన ప్రదేశాల్లో గృహాలు కట్టుకోగలుగుతారు, లేదా ఇష్టమైన ప్రదేశాల్లో భూములు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా తొందరగా సునాయాసంగా సాగుతాయి. అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి నెలల్లో ఏమిటి ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, డిసెంబర్ నెల, జనవరి నెల ఈ యొక్క 5 నెలలు మీకు విశేషంగా రాణింపు కనపడుతోంది. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టుకున్నా, ఎక్కువ వ్యవహారాలు తీసుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, కొనుగోలు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా ఈ సమయాల్లో చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా మీకు విశేషంగా లాభాలు వస్తూ ఉంటాయి. అయితే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకుని తద్వారా ఎదరికి వెళ్ళడం ఇంకా మీకు మంచిది అని కూడా ప్రధానంగా వృషభ రాశి వారికి కూడా తెలియజేస్తూ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. మిథున రాశి వారికి వ్యయ లగ్న స్థానంలో గురుడు కనపడుతున్నాడు. ఈ సంవత్సరం దశమ స్థానంలో లాభం కనపడుతున్నాడు. అయితే తృతీయ చతుర్థ స్థానంలో కేతు కనపడుతున్నాడు. దశమ భాగ్యస్థానంలోనేమో రాహు కనపడుతున్నాడు, సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ఏంటంటే వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యయంలో గురుడు రావడం, మళ్ళీ లగ్నంలోకి రావడం వల్ల బలంగా కనపడుతుంది. దశమస్థానంలో బ్రహ్మాండంగా శని యోగిస్తాడు, బాగుంటుంది, ఏం పర్వాలేదు. అయితే కొంచెం ఈ రాహుకేతుల ప్రభావం కూడా కొంచెం ఒడిదుడుకుల ప్రభావం ఎక్కువ సూచిస్తుంది. కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం కొంచెం అన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీకు గృహయోగము, ధనయోగము, భూయోగం అయితే ఉంటాయి.
వ్యాపారాలు ప్రారంభించే వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. విదేశాల్లో వ్యాపారాలు చేసుకునే వారు కూడా బాగా అనుకూలిస్తుంది. వ్యాపారంగా మంచి తెలివితేటలు వస్తాయి, నైపుణ్యం వస్తుంది, చాకచక్యత వస్తుంది, అలాగే నిబద్ధత వస్తుంది. వ్యాపారం చేయాలనేటువంటి తాపత్రయం బాగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా అప్పులు తీర్చాలనుకునే వారికి బాగా అప్పులు ఉండిపోయి బాగా ఇబ్బందులు పడేటటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే తక్కువ రుణాలు, తక్కువ వడ్డీ రేట్ల దగ్గర ఉన్నటువంటి అప్పులు తీసుకుని ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నటువంటి రుణాలు తీర్చేటటువంటి మేనేజ్మెంట్లు చేయడం కానీ, ఇలాగా ఏదైనా సరే లావాదేవీలు బాగా జరిపి ధనవృద్ధిని చేసుకుని ఖచ్చితంగా మీరు ఏది అయినా సరే ఈ సంవత్సరం కోరిన కోరికలు సిద్ధించేటటువంటి సంవత్సరంగా మీకు ఇలాంటి ప్రధానమైన విషయాలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి వ్యాపారాలు కూడా ప్రారంభం చేయొచ్చు. అయితే ఏ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి అన్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం ఏప్రిల్, మే, అక్టోబర్, ఫిబ్రవరి నెలలు మీకు బాగా ఎక్కువ కలిసి వస్తున్నాయి. కాబట్టి ఆ నెలల్లో కనుక ఈ పనులు చేసుకున్నట్లయితే మీకు చాలా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. కాబట్టి ఆయా నెలలు మీరు సద్వినియోగపరచుకోండి. అయితే ఒకవేళ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకునే ఎదురుకు వెళ్ళాం. మీకు కూడా చాలా ముఖ్య సూచన, ఒకసారి మాకు జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం. ఇది మీకు మిథున రాశి వారికి సంబంధించిన విషయాలు. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. కర్కాటక రాశి వారికి లాభ వ్యయ స్థానాల్లో గురుడు కనపడుతున్నాడు ఈ సంవత్సరం. అలాగే భాగ్య అష్టమ స్థానంలో కూడా రాహు కనపడుతున్నాడు. ద్వితీయ తృతీయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. చక్కగా భాగ్య స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏమో అష్టమ శని వెళ్ళిపోతుంది మార్చి 29 తర్వాత. ఇలాగ ఏమిట్రా అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి కలిసి వచ్చే కాలంగా ఉండబడుతోంది. గురుడు చాలా బ్రహ్మాండంగా, అంటే కొంతకాలం బ్రహ్మాండంగా ఉండి కొంతకాలం ఇబ్బందులు పెట్టినా కూడా అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ధనయోగం బ్రహ్మాండంగా ఉంది, ఐశ్వర్య ప్రాప్తి కనపడుతోంది, రుణ విమోచన కలుగుతోంది, అప్పులు తీరతాయి. అలాగే ఇల్లు కానీ గృహం కానీ కొనుగోలు చేయడానికి, కొత్త వ్యాపారాలు పెట్టడానికి, లేదా విదేశీ వ్యాపారాలు పెట్టడానికి, విదేశీ వ్యవహారాలు నడపడానికి, లేదా కొత్త వ్యాపారాల్లో మార్పులు తీసుకురావడానికి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడానికి, వ్యాపారంలో విశేషమైనటువంటి రాణింపు కనపడుతోంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఆర్థికంగా మార్పులు వస్తున్నాయి, మానసికంగా మార్పులు వస్తున్నాయి, ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి, చేసే పని ఎందు శ్రద్ధ పెడతారు. అలాగే మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందరి సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు మీకు బాగా లభిస్తాయి. కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న మీకు చక్కని యోగకాలంగా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు చేసే పని ఎందు లబ్ధి కనపడుతోంది. అయితే ఏ నెలలో మీకు బాగా కలిసి వస్తున్నాయి అన్నట్లయితే కనుక సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, జనవరి, ఫిబ్రవరి ఈ నెలలో మీకు బాగా ఎక్కువగా విశేషంగా రాణింపు కనపడుతుంది. కాబట్టి ఆయా నెలలు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా మీకు కూడా ఒకసారి పర్సనల్ జాతకంలో ఈ గ్రహ బలాలు ఉన్నాయి లేదా కూడా ఒకసారి చూసుకోవడం అనేటువంటిది మీకు కూడా ముఖ్య సూచన. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే దశమ లాభస్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ స్థానంలోనేమో శని సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ సప్తమ స్థానంలోనేమో రాహు సంచరిస్తూ ఉన్నాడు. లగ్న ద్వితీయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం గోచారం కొంచెం డల్లగా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త, వ్యాపారాల్లో ఇంకా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. నమ్మక ద్రోహాలు, మోసాలు ఎక్కువైపోతాయి, జాగ్రత్తగా ఉండండి. కాకపోతే కనుక దైవబలం గ్రహబలం ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం అనుకూలమైన పరిస్థితే కనపడుతోంది. కాకపోతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహయోగాలు, ఆస్తి వివాదాల పరిష్కారాలు, కోర్టు వివాదాల పరిష్కారాలు, మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే పరిస్థితులు మాత్రం ఎక్కువ కనపడుతున్నాయి. లిటిగేషన్లో ఉన్నటువంటి భూ వ్యవహారాలు, లావాదేవీలు కూడా మీకు సజావుగా సాగుతాయి. గృహయోగము, ధనయోగము కనపడుతోంది. కాకపోతే ఏది సులువుగా రాదు ఈ సంవత్సరం మీకు. కాబట్టి అది విషయం దృష్టిలో పెట్టుకోండి. అలాగే అప్పులు తీరతాయి కానీ మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ తీర్చి అప్పులు చేసేటటువంటి ఇలాగ లావాదేవీలు ఎక్కువ జరుపుతూ ఉంటారు ఈ రకంగా రుణపరంగా. అయితే ఆకస్మిక ధనలాభం కనపడుతోంది, చేసే పని కలిసి వస్తుంది, వ్యాపార వృద్ధి కనపడుతోంది. అలాగే ఏదైనా భూములు కానీ లేదా ఏదైనా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనేటప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ లేదా లింక్ డాక్యుమెంట్స్, లిటికేషన్లు మాత్రం ఎక్కువ చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రధానమైన విషయం. కాకపోతే మిగతా అన్ని విషయాలను కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఏ పని అవ్వదు అనుకోకండి, అన్నీ అవుతాయి కానీ ఈజీగా అవ్వవు. కాబట్టి మీరు ముందరగానే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. సో అవుతుంది నాకు, కానీ కొంచెం ఎక్కువ కష్టపడాలి అంతే. కాకపోతే ఏ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం అంటే కనుక ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు మీకు ఎక్కువ కలిసి వస్తుంది. కాబట్టి ఆయా నెలలో ఎక్కువగా ప్రయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా మీ పర్సనల్ జాతకం చూపించుకోవడము, కొంచెం గ్రహపరమైనటువంటి దోషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఉన్నాయి. కాబట్టి మీకు వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకోవడం మీకు కూడా ముఖ్య సూచన. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. కన్యారాశి వారికి భాగ్య దశమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు.
సప్తమ స్థానంలో గోచార రీత్యా శని సంచరిస్తూ ఉన్నాడు. సప్తమ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు. లగ్న వ్యయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తున్నాడు కన్యారాశి వారికి. ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి మార్పులు, బ్రహ్మాండమైన మలుపులు అనుకూలతలో కన్యారాశి వారికి కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఏమిటంటే అంటే ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకొక ఇల్లు వచ్చే అవకాశాలు, లేదా ఏదైనా ఒక రకమైనటువంటి చూడండి షాపింగ్ మాల్సో, లేకపోతే కనుక ఏదైనా చిన్న చిన్న కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, రకరకాలు అపార్ట్మెంట్లు, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది. అంటే రెంట్స్ వచ్చేటటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం, గృహాల మీద, వాటి మీద, అపార్ట్మెంట్స్ మీదను, లేదా ఇల్లు కట్టాలనుకున్న వారికి కట్టగలగడం, కొనాలనుకున్న వారు కొనగలగడం, భూములు కొనాలనుకున్న వారికి, ఇళ్ల స్థలాలు కొనాలనుకున్న వారికి, విదేశాల్లో ఇళ్ల స్థలాలు గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎక్కువ ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపార రంగంలో వృద్ధిని తెచ్చుకోగలుగుతారు, వ్యాపారాలు మార్పు తెచ్చుకోగలుగుతారు, ట్రెండ్ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఫ్యూచర్ ఏంటి, ఈ వ్యాపారం కాకుండా రాబోయే రోజుల్లో ఏ వ్యాపారం బాగుండబోతోంది, రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ విప్లవం బాగా రాబోతోంది, సోలార్ ప్యానల్స్ కానీ, విద్యుత్ వాహనాలు కానీ, ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ, ఇలాంటి వాటిల్లో ఎక్కువ ప్రాముఖ్యత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇలాగేమిటంటే ఒక మార్పు చెందబోతోంది ప్రపంచం. దానికి మనం ఎలా అర్థం చేసుకుని మన చదువుని, మన యొక్క వ్యవస్థని, మనలో ఉండేటటువంటి టాలెంట్ని వాటికి ఎలా ఆపాదించుకోగలిగి మనం ఎదగాలి తొందరగా అనేటటువంటి ఆలోచనాత్మకమైనటువంటి దృక్పథంతో ఈ సంవత్సరం ముందడుగు వేయడం వల్ల కన్యారాశి వారికి ఒక రకమైనటువంటి వ్యాపార దృక్పథం, వ్యాపార మార్పు, ట్రెండ్ సెట్టర్గా తయారయ్యే పరిస్థితులు కనపడతాయి. కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగానే కాదు, ఆర్థికంగానే కాదు, అలాగే రుణాలు తీర్చడంలోనే కాదు, తెలివితేటల్లోనే కాదు, బ్రహ్మాండమైన నైపుణ్యం కనపడుతుంది. చాలా శాతం ఆకస్మిక ధనలాభము, రావాల్సిన మొండి బకాయిల వసూలు, ఆస్తులు సంక్రమించే అవకాశాలు, ఎక్కడో పెట్టిన పెట్టుబడులు వృద్ధవడాలు, ధన వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి విపరీతంగా కనపడుతున్నాయి. చేసే పని బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి రాణింపు కనపడుతోంది. కాబట్టి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం గోచార బలం వల్ల ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం ఏప్రిల్, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లోనూ ఎక్కువగా ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు విశేష లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ నెలలో ప్రయత్నం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ఒకసారి మీ జాతక బలం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవడానికి, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కూడా. ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక అష్టమ భాగ్యస్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. షష్టమ స్థానంలోనేమో శని సంచరిస్తూ ఉన్నాడు. అలాగే షష్టమ పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. లాభ వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఒక రకంగా చెప్పాలన్నట్లయితే కనుక రకరకాలుగా చాలామంది ఏదేదో భయపడిపోయే వాళ్ళు భయపెట్టేసినా కూడా వీళ్ళు భయపడరు. వీళ్ళకి ధైర్యే సాహసే లక్ష్మి. ఈ సంవత్సరం చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్యంగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు, అసలు రిస్కులు చేస్తారు బాగాను. అలాగే ఎక్కువ భూముల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, లావాదేవీలు బాగా జరుపుతారు, రియల్ ఎస్టేట్లు బాగా జరుపుతారు, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ బాగా రాణిస్తుంది వీళ్ళకి. ఈ సంవత్సరం ముఖ్యంగా భూములు కొని అమ్మినా, లేదా గృహాలు కొని అమ్మినా, లేదా గృహాలు కొనుగోలు చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. ఎవరికైతే ఇల్లు లేవో, గృహం లేవో వాళ్ళకి గృహయోగాలు, అలాగే ప్రభుత్వపరమైనటువంటి గృహాలబ్ధులు లాంటివి సంబంధించేటటువంటి అవకాశాలు, ప్రభుత్వపరమైనటువంటి పర్మిషన్లు ఎక్కువ వచ్చే అవకాశాలు, భూములు సంక్రమించే అవకాశాలు, వివాదాలు చిక్కుకొని భూములు సంక్రమించే అవకాశాలతో పాటుగా లావాదేవీలు బాగా జరుగుతాయి. అందుకనే విదేశాల్లో ఉండేవారు కూడా అక్కడ భూ లావాదేవీలు చాలా బాగా జరుగుతాయి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, భూములు ఇల్లు కొనడం కానీ బాగా అనుకూలిస్తుంది తులారాశి వారికి. అలాగే వ్యాపారంలో విపరీతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మార్పును తీసుకురాగలుగుతున్నారు, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి మీకు కలిసి వచ్చేటటువంటి కాలంగా ఈ సంవత్సరం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే లావాదేవీలు బాగా జరుగుతాయి, అప్పులు చాలా శాతం తగ్గుతాయి. మొత్తాన్ని తీరిపోయినా కూడా తగ్గుతాయి. అప్పుల పరంగా, రుణపరంగా మాత్రం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది, ధన వృద్ధి కనపడుతోంది, సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతోంది. సంపాదించడంలో మీకు ఉండేటటువంటి ఒక నిబద్ధత కానీ, లేదా ఒక రకమైనటువంటి దృఢ సంకల్పం కానీ, తద్వారా మీరు విశేషంగా డబ్బే కావాలి, నాకు డబ్బే ముఖ్యం అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. మీరు ఏది ఏమైపోయినా డబ్బు సంపాదించాలి ఈ సంవత్సరం అనేటటువంటి తాపత్రయంతో ముందడికి వేసి ఈ సంవత్సరం విజయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చేటటువంటి నెలలో ఆగస్టు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో మీకు విశేషంగా రాణింపు కనపడుతుంది. కాబట్టి ఈ నెలలో ఎక్కువగా ప్రయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒక్కసారి పర్సనల్ జాతకం కూడా చూపించుకుని, జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుని, తద్వారా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మీకు మంచిగా ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది విషయం. ఇక
వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సప్తమ అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు, పంచమ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు, చతుర్థ పంచమ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు, లాభ దశమ స్థానంలో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలంగానే కనపడుతోంది. కాకపోతే ఎవరైతే ఇన్నాళ్ళు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి అర్ధాష్టమ శని తొలగడము, గోచార గ్రహగతుల్లో మార్పులు రావడము, మీలోనే ఒక రకమైనటువంటి ధైర్య సాహసోపేతమైన గుణాలు మారడము, అలాగే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా పెరగడంతో పాటుగా మీలో ఒక రకమైనటువంటి ఆలోచనాత్మకమైన దృక్పథం మారుతుందని చెప్పచ్చు. తద్వారా ఈ సంవత్సరం ఏమిటంటే కనుక చక్కని గృహాలు కట్టడం కొనడం అనుకూలిస్తుంది, భూములు కొనడం అనుకూలిస్తుంది, విదేశాల్లో భూయోగ్యత గృహయోగ్యత కనపడుతోంది. అలాగే వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టే వారికి లాభాలు ఉన్నాయి, భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు, టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టగలుగుతారు. ఆల్రెడీ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా పెద్ద వ్యాపారాల వైపుకి ఇండస్ట్రీ వైపుకి మలుపులు తిప్పి మార్పులు తిప్పేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే రుణాలు చేసినా కూడా ఆ రుణాలు మీరు వ్యాపారం కోసమో లేదా ఏదైనా మంచి ప్రాపర్టీస్ కొనడం కోసమో లాభం కోసమే చేస్తారే తప్ప ఉత్తినే రుణాలు చేయరు. కానీ రుణాలు తీర్చడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనం లాభడం కానీ లేదా మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడం కానీ, ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు రావడం కానీ, పెండింగ్ బిల్లులు వసూలు అవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల ధనలబ్ధి కనపడుతుంది. పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి, సంపాదన పెరుగుతుంది, వృద్ధిలోకి వస్తారు. కాకపోతే ఏ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది అన్నట్లయితే కనుక ఏప్రిల్, జూన్, జనవరి నెలలో మీకు ఎక్కువగా రాణింపు కనపడుతుంది. కాబట్టి ఆయా నెలలో మీరు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మీకు బాగుంటుంది. ఒకసారి మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు కూడా మీరు కూడా చెక్ చేసుకోవడం మంచిది. ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన విషయాలు. ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు గోచార రీత్యా. షష్టమ సప్తమ స్థానంలోనేమో గురుడు సంచరిస్తూ ఉన్నాడు, చతుర్థ తృతీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు, దశమ భాగ్య స్థానంలోనేమో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అంటే ప్రతి నిర్ణయము జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే భారీగా నష్టాలు కానీ భారీగా ఇబ్బందులు అయితే లేవు. కానీ స్వల్పంగా ఏమిట్రా అంటే మీకు ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కంగారుగా పెట్టుబడులు పెట్టడం వల్ల, కంగారుగా అప్పులు చేయడం వల్ల, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడతాయి. కాబట్టి అన్నీ కొనుగోలు చేయొచ్చు. గృహయోగం ఉంది, భూయోగం ఉంది, ధనయోగం ఉంది, వ్యాపార లబ్ధి ఉంది. కానీ ఏది సులువుగా లేదు. ఒకటిని పడి లేచే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి. అలాగే రుణాలు తీర్చడంలో కానీ, రుణాలు చేయడంలో కానీ, రుణ వ్యవస్థలో కానీ ఎక్కడ వడ్డీ రేట్లు తక్కువ, ఎక్కడ షూరిటీ వ్యవహారాలు ఎలా ఉన్నాయో, మీకు రిస్కులు ఎక్కడ ఉన్నాయో చూసుకొని వ్యవహారం చేసుకోవాలి. అలాగే భూములు కొనేటప్పుడు కానీ లిటిగేషన్ భూములు కానీ రకరకాల వాటి జోలికి వెళ్ళకూడదు. విదేశాల్లో భూములు కొనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం. అలాగే క్రయ విక్రయాలు ఏదైనా భూమి అమ్మేటప్పుడు కానీ వ్యవహారం చేసినప్పుడు కంగారు పడిపోకుండా ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని ఇంకా డబ్బులు లాభం వస్తుందా, లేదా ఇంకా ఏదైనా మనం మార్కెటింగ్ చేయగలమా, ఇంకా ఏదైనా లబ్ధి పొందగలగా అనే విషయాలు ఆలోచించుకోవాలి తప్ప కంగారు పడడం ఇంక అమ్ముడు అవ్వదేమో, ఇంకెవరు రారేమో, ఎవరు కొనరేమో, ఏదో రియల్ ఎస్టేట్ పడిపోయిందేమో, ఇలాంటి వాటితోటి వ్యవహారాలు నడిపినట్లయితే మీరు అవతల వాళ్ళు మిమ్మల్ని భయపెట్టేసి మీ దగ్గర తక్కువ ఖరీదుకి భూములు లాగేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలా వ్యవహారాలు చేయకండి. గృహాలు కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా కూడా మీరు ఒకటికి 10 సార్లు ఎంక్వైరీ చేసుకుని ఈ ప్లేస్ కన్నా ఇంకో ప్లేస్ కన్నా ఇంకో ప్లేస్ ఎవడో ఏదో చెప్పేసాడు కదా అని నమ్మేసి వ్యవహారాలు నడిపేయకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించి తీసుకోండి నిర్ణయాలు. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం మీద వ్యాపార తెలివితేటలు బాగా పెరుగుతాయి, వ్యాపారంలో రాణింపు ఉంది, ఇండస్ట్రీలు బాగా లాభిస్తాయి, వ్యాపారపరంగా వృద్ధి ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. నమ్మక ద్రోహాలు ఉంటాయి, జాగ్రత్త. ఏదైనా ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు కలిసి వచ్చేటటువంటి నెలలు మే నెల, జూలై, ఆగస్ట్, అక్టోబర్ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ నెలలో పెట్టుబడులు పెట్టినా, ఇన్వెస్ట్మెంట్లు చేసినా, వ్యాపారాలు పెట్టినా, గృహాలు కొన్నా, లావాదేవీలు జరిపినా ఈ నెలలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోవాలి. చేసుకుని గ్రహగతులు ఎలా ఉన్నాయో వాటి పరిస్థితికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ పరిహారాలు కానీ మీకు చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మీరు కూడా జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. అలాగే ద్వితీయ తృతీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు గోచార రీత్యా. పంచమ షష్టమ స్థానంలోనేమో గురువు సంచరిస్తున్నాడు. భాగ్య అష్టమ స్థానంలోనేమో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం కొంచెం ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగడం కారణం చేత, అలాగే మీకు జాతక గ్రహగతులు కానీ గోచార గ్రహగతులు కానీ అనుకూలించిన కారణం చేత అద్భుతమైనటువంటి యోగం పట్టబోతోంది. అద్భుతమైనటువంటి సిరి సంపద కొరవనున్నాయి. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కనపడుతోంది, ధనవృద్ధి కనపడుతోంది. వ్యాపారంలో మీరు అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతోంది. వ్యాపారంలో తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు.
ట్రెండ్ను బాగా అర్థం చేసుకోగలుగుతారు, గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలు బాగా వినియోగించుకోగలుగుతారు, విదేశాల్లో వ్యాపారాలు పెట్టగలుగుతారు, చేయగలుగుతారు. అలాగే ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి, రావాల్సిన మొండిబకాయలు వసూలు అవుతాయి. అలాగే ధనవృద్ధి కనపడుతుంది. వీటి వల్ల అప్పులు చాలా శాతం తీరే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే కొత్తగా ఏదైనా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, ఫైనాన్స్ రంగాల్లో కానీ, ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ రంగాల్లో కానీ, గృహోపకరణ వస్తువుల రంగాల్లో కానీ, ఇలాంటి అనేక రకాల వాటిలో అంటే ఏది స్పీడ్గా ఎదరికి వెళుతోందో, ఏది వృద్ధవుతోందో అలాంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సాధించుకోవడంలో తెలివితేటలు ప్రదర్శించి ముందడికి వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇల్లు లేని వారికి గృహం కడతారు, గృహం కొనే అవకాశాలు ఉన్నాయి. భూములు లావాదేవీలు బాగా జరుపుతారు, క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి, ఆస్తులు సంక్రమించే అవకాశాలు, కోర్టు వివాదాల పరిష్కారం ద్వారా భూములు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఒడిదొడుకులు ఉంటాయి, ఇబ్బందులు అయితే మాత్రం ఉంటాయి. సులువుగా మీకు ఏది అవ్వదు. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో మాత్రం మీకు బాగా కలిసి వస్తున్నాయి. మిగతా నెలలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు మాత్రం జాతక పరిశీలన చేసుకునే పెట్టుబడులు పెట్టడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, లావాదేవీలు జరపడం కానీ చేయడం మంచిది. ఎందుకంటే కొంచెం శని కానీ, గురుడు కానీ కొంచెం మార్పులు చేర్పులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాతకంలో మీకు బలం ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంటు. కాబట్టి తత్వ జాగ్రత్త తీసుకుని ఒకసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. లగ్న ద్వితీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తూ ఉన్నాడు. అలాగే చతుర్థ పంచమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం మీకు ఏమిటా అంటే కనుక శని లాస్ట్కి వచ్చాడు, చివరి దశకు వచ్చాడు. కాబట్టి మీకు ఏమీ పర్వాలేదు. ఈ సంవత్సరం అయితే కనుక కుంభరాశి వారికి శని యోగాన్ని కలగజేస్తాడు. లగ్న ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా కొంతకాలం అనుకూలించి కొంతకాలం ఇబ్బంది పెట్టినా కూడా సమఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగే గురుడు కూడా సమఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగే కేతు యొక్క ప్రభావం కూడా సమఫలితంగా కనపడుతుంది. అంటే ఈ సంవత్సరం అద్భుతంగా లేకపోయినా మరీ దరిద్రంగా మాత్రం లేదు. చాలా విపరీతమైన అనుకూలతలు లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా ఈ సంవత్సరం స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. సడన్గా ఎదగరు, సడన్గా ఏం కలిసి వచ్చేది, సడన్గా లక్షలు వచ్చి మీద పడిపోవు. రూపాయి దాచుకుని మాత్రం పోగేసుకుని ఎదరికి వెళ్తారు మీరు. తద్వారా కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఎప్పటి నుంచో కన్నా కళలు ఏవైతే ఉన్నాయో, అది ఇల్లు కట్టాలనుకున్న కళ, భూమి కొనాలనుకున్న కళ, లేదా వ్యాపారం పెట్టాలనుకున్న కళ, అప్పులు తీర్చాలనుకున్న కళ, ఇలాంటివన్నీ తీరతాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు తగ్గుతాయి. ఇలాగే స్త్రీలకు ముఖ్యంగా పుట్టింటి నుంచి ధనయోగ్యత, ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడం, కోర్టులో ఉన్నటువంటి లిటికేషన్ భూములు మళ్ళీ తిరిగి మీకు రావడం, లేదా వ్యవహారాలు సజావుగా సాగడం, భూయోగ్యత, అలాగే రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన ఎదరికి వెళ్ళడం, ఎవరికో డబ్బులు ఇచ్చి స్టక్ అయిపోయి భూములు రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా, లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చి ఆ గృహాలు రిజిస్ట్రేషన్లు అవ్వకపోయినా అలాంటివి అవ్వడం, లేదా విదేశాల్లో గృహాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న అవ్వకపోవడం, వాళ్ళకి అవ్వడం ఈ సంవత్సరం ఇలాంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి గృహాలు లభించే అవకాశాలు. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి ఎప్పుడో శాంక్షన్ అయిపోయే గృహాలు అవి అలా నలిగి ఇప్పుడు రావడాలు. ఇలాగే ఏమిట్రా అంటే పర్మిషన్లు రాక, ఎవరో ఇల్లు కట్టుకోలేక, గృహం కట్టుకోలేక, ఏదైనా బిజినెస్ పెట్టలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఆ పర్మిషన్లు ఇప్పుడు వచ్చి వాటికి అందరికి వెళ్ళడం. ఇలాగే ఏంట్రా అంటే ఇబ్బందులతో కూడుకున్నటువంటి నడక నడుస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా. తద్వారా ఎదరికి వెళతారు, సాధిస్తారు, ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. వ్యాపారంలో బాధ్యత బాగా పెరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న నష్టాలు కానీ, గతంలో పడిన ఇబ్బందులు కానీ బాగా గుర్తొచ్చి వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చేస్తారు. స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నం చేస్తారు, ఆచితూచి అడుగేస్తారు. తద్వారా వ్యాపారంలో ముందడుగు వేస్తారు. వ్యాపార పరంగా మీలో మార్పులు బాగా కనపడుతున్నాయి. వ్యాపారాలు అయితే కలిసి వస్తాయి. మీరు చాలా అద్భుతంగా, జాగ్రత్తగా, చాకచక్యంగా వ్యాపారాలు చేస్తారు. తిరుగులేనటువంటి స్థాయికి వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం మీకు యోగాలు ఉన్నాయి కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొన్ని నెలలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. ఏమిటా నెలలు అన్నట్లయితే కనుక ఏప్రిల్, అక్టోబరు, జనవరి ఈ 3 నెలలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఆ 3 నెలల్లోనూ కూడా ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఎదరికి వెళ్ళండి. మీరు చాలా ఇంపార్టెంట్గా జాతక పరిశీలన చేసుకోవడం, గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మాత్రం మీకు ముఖ్య సూచన. ఎందుకంటే ఏదైతే అనుకూలంగా ఉన్నా అవే మీకు జాతకంలో కనుక ప్రభావం చూపించకపోతే తిరిగి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి గోచారం. మీనరాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో శని ఉండబోతున్నాడు. అలాగే లగ్న వ్యయస్థానంలో రాహు సంచరిస్తున్నాడు. తృతీయ చతుర్థ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. సప్తమ షష్ఠ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. అయితే చాలామందికి ఈ ఏలినాటి శని లగ్నంలోకి వచ్చాడు కాబట్టి ఏదో అయిపోతుందని భయపెట్టేయడము, ఇంకా ఎందుకు పనికిరారు, సర్వనాశనం అయిపోతారని చెప్పేసేటటువంటి పరిస్థితులు రకరకాలు ఎక్కువైపోయి మీనరాశి వారికి ఇంకా మామూలుగా కాదు, ఇంకా మా జీవితం అయిపోయిందా అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఏమీ లేదు,
అలా ఏమీ భయపడకండి. మీకు లగ్నంలో ఉన్నటువంటి శని పెద్దగా నష్టాన్ని అయితే కలగజేయడు. అలా అని అద్భుతంగా మీకు ఇంకా కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే వచ్చేది పడిపోదు. కాకపోతే ఏమిట్రా అంటే కనుక కష్టే ఫలే, మీకు కూడా అతి కష్టం మీద పనులు అవుతున్నాయి. కాకపోతే ఈ సంవత్సరం ఖచ్చితంగా శని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, శని మీకు మంచి ఇబ్బంది పెట్టే పని తప్ప కలిసి రాకుండా ఏది చేయడు, అన్నీ కలిసి వచ్చేలా చేస్తాడు. మిమ్మల్ని నలుపుతాడు, సమస్యల్లోకి గురి చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, నలిపి మీకు ఏదైనా సరే యోగాన్ని కలగజేస్తాడు. కానీ కలగజేయకుండా మాత్రం పోవడం. అందుకని ఇల్లు కట్టాలనుకున్నా కూడా మీకు వెంటనే అవదు, మొదలవుతుంది మళ్ళీ ఆగుతుంది, మొదలవుతుంది మళ్ళీ ఆగుతుంది. ఏదో రావాల్సిన డబ్బులు రాక, లేకపోతే బ్యాంకు రుణాలు టకటక సమయానికి రాక, ఏవో పర్మిషన్లు రాక, లేదా ఇల్లు కొందామంటే సరైనది దొరకకపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, భూములు కొందామంటే రకరకాల ప్రాబ్లమ్స్ రావడము, రిజిస్ట్రేషన్ ఆగిపోతుండము, నత్తనగ్గా సాగుతుండము, విదేశాల్లో ఉండేవారికి కూడా అక్కడ గృహం కొన్నా కూడా రకరకాల సమస్యలు రావడం, లేదా కొనడానికి ఆటంకాలు రావడం. ఇలాగేంట్రా అంటే కొంచెం నలుపుడాటే తప్ప చివరికి మాత్రం మంచి స్థానంలో మీకు గృహాన్ని, మంచి స్థానంలో భూముల్ని కలగజేస్తాడు. అంటే ఒకవేళ గతంలో కంగారు పడి ఉంటే మాత్రం దెబ్బతినేద్దరు. ఆ కంగారు పడకుండా ఈ నలగడం వల్ల మంచి లాభాలు, మంచి ప్రదేశాలు వచ్చే పరిస్థితులు కలగజేస్తాడు శని. కాబట్టి శనిని ఎవరు తిట్టుకోకండి, ఏదో అయిపోయింది అనుకోకండి, ఏదేదో చెప్పేసిందని నమ్మేసి మీరు ఆందోళన పడిపోకండి. కాకపోతే నలుపుతాడనే విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపారాల్లో కూడా ఏంట్రా అంటే కనుక వ్యాపారాల్లో కొంత నష్టాన్ని కలగజేసినట్టుగా, వ్యాపారాలు సరిగ్గా సాగనట్టుగా, కొంచెం ఎవడో మీకన్నా బాగా గొప్పగా అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉన్నా కూడా మళ్ళా తిరిగి ఆ సమస్యలే మీ మనసులో దొలిచేసి, ఏమిటి నేను వ్యాపారం సరిగ్గా చెయ్యలేకపోతున్నానా, నాకన్నా అవతలాడు గొప్పవాడైపోతున్నాడా, నేను ఏం తప్పులు చేస్తానని సొంతంగా ఆలోచించుకుని ఏ మార్పులు తీసుకురావాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి మదన పడిపోయి అన్వేషించేసి తిరిగేసి ఐడియాలు తెలిసేసుకుని ఐడియాల కోసం వెతుకులాడేసి అనేక రకాల సర్చింగ్లు చేసేసి అనేక రకాల వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేసి, ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేసి, గవర్నమెంట్ని, పరిస్థితుల్ని, ప్రభావాన్ని, ఫ్యూచర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేసి వ్యాపారాల పరంగా లాభాలు ఎలా పొందాలో అర్థమయ్యేటటువంటి పరిస్థితిని శని మీకు సంవత్సరం కలగజేస్తాడు. కాబట్టి ఇబ్బంది పడినా మీరు మారబోతున్నారు. వ్యాపారంలో మీ జీవితాన్ని, పరిస్థితుల్ని, ప్రభావాన్ని, అలాగే ఈ యొక్క ప్రపంచానికి అవసరమయ్యేటటువంటి ఒక రకమైనటువంటి వ్యవహారాన్ని మీరు తీసుకురాగలుగుతారు. అందుకనే మదనపడి నలిగి వెన్న ఎలాగైతే వస్తుందో అలాగే మీరు కూడా నలిగి అద్భుతమైన వెన్న నెయ్యి వచ్చినట్టుగా మీరు కూడా మీలో ఉండేటటువంటి వ్యాపారపరమైనటువంటి శక్తిని, దృక్పథాన్ని, ఆలోచనని, తెలివితేటల్ని, సక్సెస్ని ఈ సంవత్సరం తీయబోతున్నారు బయటికి. కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది, కానీ అద్భుతమైన విజయం పొందే పరిస్థితి మీకే ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అప్పులు ఉన్నాయని, ఏదో అయిపోయిందని ఆందోళన చెందకండి. అప్పులు చాలా శాతం మీరు తీరుస్తారు. మంచి తెలివితేటలు వస్తాయి మీకు అప్పులున్నా దానికి తగ్గ ఆదాయం కనపడుతుంది, ధన వృద్ధి కనపడుతుంటుంది. ఎప్పటికప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, వ్యవహారాలు కానీ, డబ్బులు కానీ చేతికి కనపడకపోయినా కూడా మీకు అలాగ అక్కడ ఎక్కడుంది, ఎలా ఉంది అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ధన వృద్ధి కనపడుతుంది. ఈ సంవత్సరం అయితే కనుక కొంచెం ఏలాంటి శని ప్రభావం ఉన్నా కూడా, ఈ కొంచెం గోచార గ్రహగతుల ప్రభావం ఉన్నా కూడా మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. శత్రువులు బాగా ఉంటారు, సమస్యలు బాగా ఉంటాయి, కానీ ఆఖరికి ఎదుగుదల, సక్సెస్ మాత్రం మీరు చూసి తీరతారు. మీలో పట్టుదల పెరుగుతుంది, కసి పెరుగుతుంది. మీరు ఎంత దుఃఖపడతారో, ఎంత బాధపడతారో అంత సంతోషపడేటటువంటి పరిస్థితులు మీకు మాత్రం రాబోతాయి. దాని గురించి మాత్రం టెన్షన్ పడిపోకండి. కష్టపడిన వాడు ఎప్పుడు చెడిపోయిన వాడు కాదు. అంచేత ఇప్పుడు ఏదో ఆనందంగా ఉన్నవాడు ఎవడు కూడా భవిష్యత్తులో కష్టపడకుండా ఉండడు. కాబట్టి ఆ యొక్క మబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి అన్నట్టుగానే మీకు అన్ని సమస్యలు వచ్చి పోతాయి ఈ సంవత్సరం. కాబట్టి కంగారెంపితే పడిపోకండి. కాకపోతే మీకు కలిసి వచ్చేటువంటి నెలలు ఏప్రిల్, మే, ఆగస్టు, డిసెంబర్ ఈ 4 నెలలు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసి ఒకసారి పర్సనల్ జాతకం కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకుని జాగ్రత్తగా మీరు జాతక బలాలు పెంచుకుని, గ్రహ బలాలు లేదా గోచార బలాలు పెంచుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం మీరే సక్సెస్లో ఉంటారు అందరికన్నా. కాబట్టి ఆ రకంగా మీనరాశి వారు ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ సంబంధించినటువంటివి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. అంచేత మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, గృహపరంగా కానీ, ధనపరంగా కానీ, లేదా రుణపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఇవన్నీ కూడా మనకి ఒకసారి జాతకం చూస్తే అర్థమవుతాయి. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం ఎలా ఉందో చూసి మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు, అంటే మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు, బ్రాహ్మణుల ద్వారా
జపాలని ఈ రకంగా జపాలు చేయించడం, అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడం, ఈ రకంగా అభిషేకాలు చేయించడము, అలాగే ఈ రకంగా ఈ యొక్క హోమాలు చేయించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలోనే నిర్వర్తింపజేసి ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలను కూడా చేయింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రకంగా ఈ గ్రహగతులన్నీ కూడా తొలగించుకుని మీరు ఈ సంవత్సరం కూడా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి అని ప్రధానంగా మీకు తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి రాసి దీనికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈ రకంగా డీటీపీ చేయించి ఈ బైండింగ్ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా మీరు చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే జాతకం పుస్తకం పూర్తి పుస్తకం కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించడానికి మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ముఖ్యంగా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, వ్యాపారంలో నష్టాలు రావడము, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. ఈ యంత్రానికి మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో మా పేటలో ఋతుకుల ద్వారా ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థలు పెట్టుకున్నా, లేదా ఆఫీసులో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, అప్పులు తీరతాయి, అలాగే వ్యాపారాల్లో విశేషంగా ధనలాభం కనపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధన జన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ నరఘోష వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే కనుక సాధారణంగా నరఘోష ఉంటుంది. కాబట్టి ఆ నరఘోష పోవడానికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, రాత్రి నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, అలాగే ఎవరో ప్రయోగం చేసేసారో అనుమానాలు రావడము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము, ఇలాంటి వాటితో ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక, ఇంట్లో చికాకులు ఉన్నట్లయితే కనుక, ఇంటి దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే కొన్ని రకాల పరిహారాలు ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా మీకు శుభంగా ఉంటుంది. అవేంటంటే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, లేదా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేకపోతే కనుక 16 సోమవారాల వ్రతం కానీ, ఇవి మీ వ్యాపారానికి కానీ, ధనానికి కానీ అన్నిటికీ కూడా బాగా విపరీతంగా కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి వ్రతాలు మీ ఇంట్లో చేసుకోవాలన్నట్లయితే కనుక వాటికి కూడా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో వీడియోలు మీకు తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో జరిగింది. కాబట్టి మీ ఇంట్లో చక్కగా ఆ వ్రతాలు చేసుకుని తద్వారా భగవతానుకూలత కలిగి, గ్రహానుకూలత కలిగి మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.